క్రీస్తు ప్రభువారు కల్వరిలో రక్తము చిందించకుండా ఇంకే మరణం మరణించినా సరే ఆ మరణానికి విలువ లేదు. అందుకొరకు యేసుప్రభువారి యొక్క మరణంలో గమనించినట్లయితే ఆఖరి రక్తబొట్టు దాకా యేసుప్రభువారు కార్చి, ఆ రక్తబొట్టు కార్చిన పిమ్మట ఎప్పుడైతే సైనికుడు వచ్చి బల్లెంతో పొడిచినప్పుడు రక్తమంతా డిక్లేర్ అయ్యి కారిపోయిన తర్వాత డిక్లేర్ చేస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అండి? రక్తంతో పాటు నీరు కూడా కార్చబడింది. అంటే లాస్ట్కి ఇంకా ఫైనల్గా ఎంత రక్తం చిందించాలో రక్తమంతా చిందించబడింది, నీరు కూడా కార్చు. అందుకో మెడికల్గా ఆలోచిస్తే దాన్ని పెరికార్డియల్ ఫ్యూజన్ అంటాం. ఎప్పుడైతే ఈ యొక్క గుండె చుట్టూ ఆ లేయర్ ఉంటుంది, ఆ పెరికార్డియం అంట, ఆ పెరికార్డియంలో ఫ్లూయిడ్ ఉంటుంది. పొడిచినప్పుడు ఏమైంది తెలుసా? లాస్ట్కి ఆఖరిగా ఆ ఫ్లూయిడ్ కూడా కారిపోయింది. ఎందుకు ఇంత దారగా ప్రభువారు తన రక్తమంతటిని కార్చి ఆఖరి రక్తపొడితో ఎందుకు కార్చాడు అంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కాబట్టి రక్తము చిందించాల్సిందే. ఎందుకు రక్తం చిందించబడాలంటే రక్తంలోనే ప్రాణం ఉంది. అందుకొరికి మనం ఆలోచిస్తే కొన్నిసార్లు అంటాం కదా, రక్తదానం చేయండి, తిరిగి జీవించండి, డొనేట్ బ్లడ్ అండ్ లివ్ ట్వైస్, డొనేట్ బ్లడ్ గివ్ లైఫ్. రక్తం అంటేనే ప్రాణం. అందుకో లేవికాండం 17వ అధ్యాయంలో చూస్తే రక్తంలోనే ప్రాణం ఉంది. అందుకో రక్తం ఎంతో ప్రాధాన్యమైంది. సుమారు సగటు మానవునికి 5.6 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్ ఎంత ప్రాముఖ్యమైందంటే ఈ బ్లడ్ ద్వారా రక్త సరఫరా జరగకపోతే ఆక్సిజన్ అందదు. ప్రతి కణాన్ని బతకాలి అంటే ఈ రక్తం ద్వారానే బ్రతుకుతుంది. సుమారు ఒక దినానికి ఈ రక్తం ఎంత వేగంగా సరఫరా జరగాలి అంటే ఒక దినానికి 19,000 కిలోమీటర్లు ఈ రక్తం ప్రయాణిస్తుంది మన బాడీలో. అంటే ఇంత వేగతరంగా పని చేయకపోతే మన కణాలు బ్రతకవు. ప్రాణం అంతా రక్తంలోనే ఉంది. ఈ రక్తము చిందించబడకపోతే పాపక్షమాపణ కలగదు. కాబట్టి ఈ రక్తము చిందించాలి అంటే ఏ రక్తం అయితే ఆ రక్తం చిందించబడడానికి వీలు లేదు. ఆ చిందించబడబోయే రక్తం పవిత్రమైనదై ఉండాలి.